నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. 2024 ఎన్నికల్లో వైసీపీ 11 స్థానాలకే పరిమితం అవ్వడానికి ఆ పార్టీకి వచ్చేటువంటి స్క్రిప్టే మెయిన్ అని చెప్పి చాలామంది చెప్తున్నారు. అసలు ఈ స్క్రిప్ట్ గురించే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు ఈ స్క్రిప్ట్ గోల్ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా శ్రావణి, మన వీక్షకులకు. అసలు వైసీపీ పార్టీకి స్క్రిప్ట్ ఎవరిస్తున్నారో కానీ కాస్త సరిచూసుకోండి అని చెప్పి సోషల్ మీడియా మొత్తం వైరల్ అవుతుంది సార్. ఎందుకంటే అసలు అధికారం కోల్పోవడానికి ఆ స్క్రిప్టే ఒక కారణం, 11 సీట్లకు పరిమితం అవడానికి ఆ స్క్రిప్టే ఒక కారణం. పోనీ అధికారం కోల్పోయిన తర్వాత ఏమన్నా మారారా అంటే అసలు ఈ మధ్య అసలే ఎక్కువైపోయింది అని చెప్పి కొందరు చెప్తున్నారు. ఏంటి సార్ ఈ స్క్రిప్ట్ గోల్ ఏంటి? మరి ఆ పార్టీని నిజంగా ముంచుతుంది ఈ స్క్రిప్టేనా? మీ అభిప్రాయం ఏంటి? ఒకటి శ్రావణి, ఇప్పుడు మనిషి మాట తీరు ఎలా ఉంటుంది, ఎవరికైనా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. అంటే మనిషి స్వభావాన్ని బట్టి వాళ్ళ మాట తీరు, ఆలోచన ఉంటాయి. అది అక్కడ మనం ఆలోచించాల్సింది ఎవరిదైనా ఒక పార్టీ అయితే ఆ పార్టీ స్వభావం ఏంటి, వాళ్ళ లక్ష్యం ఏంటి, వాళ్ళ విధానాలు ఏంటి, వాళ్ళ ఆలోచన ధోరణి ఎలా ఉంటుంది, వాళ్ళు రాజకీయంలోకి ఎందుకు వచ్చారు, వాళ్ళ ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటి అనేది. ఎప్పుడైతే వాళ్ళ ఆలోచన, లక్ష్యం, విధానాలు ఎలా ఉంటాయో వాళ్ళ స్క్రిప్ట్ కూడా అట్లాగే ఉంటుంది. అట్లాగే మనిషి స్వభావాన్ని బట్టి వాళ్ళ మాట తీరు కూడా ఉంటుంది. అంతే తప్ప స్క్రిప్టు ఒక రకం, తర్వాత పార్టీ విధానాలు, పార్టీ స్వభావం వేరుగా ఉండదు. ఆ స్క్రిప్టు ఒక రకంగా వాళ్ళకి తేడా కొడుతుంది అంటే పార్టీ యొక్క ఉద్దేశాలు, వాళ్ళ స్వభావంలోనే తేడా ఉందనేది మనం గమనించాలి. ఒక అంశం సార్, ఏ పార్టీ అయినా తమ సిద్ధాంతాలను బట్టి ముందుకెళ్తారు, కానీ ఇక్కడ వైసీపీ స్క్రిప్ట్ని బట్టి ముందుకెళ్తుంది అనే వాదన కూడా వినిపిస్తుంది. అది నిజమేనా? మరి ఈ స్క్రిప్ట్ని బట్టి ముందుకెళ్ళడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఎవరైతే పార్టీ నాయకులు ఉంటారో వాళ్ళ ఆలోచన విధానాన్ని ఆ స్క్రిప్ట్ రైటర్స్ అవగాహన చేసుకుని వాళ్ళకి ఏ విధంగా కావాలని వాళ్ళు అడుగుతారో అలాంటి స్క్రిప్టే రాస్తారు. దాన్ని బట్టి అక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటి, ఆ నాయకుల యొక్క వ్యక్తిత్వం, వాళ్ళ స్థాయి, వాళ్ళ ఆలోచన విధానం అంతే ఉంటుంది అని అనుకోవాలి. అంతకు మించి మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అక్కడ ఏదైనా తేడా ఉంది అని అంటే ఇప్పుడు నువ్వు అన్నట్టు ఆ పార్టీ ఓటమికి కానీ, ఆ పార్టీ ప్రజల్లో పుంజుకోపోవటానికి కానీ, ఆ పార్టీ 11 సీట్లు సాధించడానికి కానీ, వీటన్నిటికీ కారణం స్క్రిప్ట్ అనే భావన ఏదైతే సోషల్ మీడియాలోనూ ప్రజల్లోనూ ఉందో అది వాస్తవమే. కానీ ఆ స్క్రిప్ట్ రైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ పార్టీ అధినాయకుల యొక్క ఉద్దేశాలు, వాళ్ళ యొక్క వ్యక్తిత్వం, వాళ్ళు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు, వాళ్ళు ప్రజలకు ఏం చేయదలుచుకున్నారు అనేది వాళ్ళకి చెప్పిన మీదటే అలాంటి స్క్రిప్ట్ తయారు చేయడానికి వాళ్ళు రాస్తారు. అలాంటి స్క్రిప్ట్ రైటర్నే వాళ్ళు ప్రమోట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఏం కావాలో అదే రాస్తున్నారు వాళ్ళు. కాబట్టి అది ఏదన్నా తప్పు ఉందంటే స్క్రిప్ట్ రైటర్స్లో లేదు, ఆ యొక్క పార్టీ విధానాల్లోనూ ఉంది, ఆ పార్టీ నాయకత్వంలోనే ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే పార్టీ పరంగా ఆ స్క్రిప్ట్ కరెక్టే, కానీ ప్రజలకు కానివ్వండి, ఇక మిగతా అర్థం చేసుకునే వాళ్ళకి ఆ స్క్రిప్ట్ కరెక్ట్ కాదు. కాబట్టి మారాల్సింది ఇక్కడ ఎవరు? నాయకులు మారాలి, వాళ్ళ విధానాలు మారాలి, వాళ్ళ ఆలోచన విధానం మారాలి, వాళ్ళ స్థాయి పెరగాలి. ప్రజలకి ఏం కావాలి, అసలు మనం ఒక రాజకీయ పార్టీగా మనం ఎలాంటి భావాన్ని వ్యక్తం చేయాలి, ఎటువంటి లక్ష్యాలను పెట్టుకోవాలనేది వాళ్ళు నిర్ణయించుకోవాలి. వాళ్ళ అంచనాలే తక్కువగా ఉండి వాళ్ళ స్థాయే తక్కువగా ఉన్నప్పుడు ఒక చిన్న పక్షి పెద్ద కోతకు ఇలేదు. ఇట్లాగే ప్రతిదీ ఏదైనా అట్లా ఇప్పుడు అక్కడ ఏదైనా పొరపాటు జరుగుతుంది అంటే వాళ్ళ ఉద్దేశం, అసలు వాళ్ళు రాజకీయంగా పార్టీ పెట్టడమే ఏదైనా ప్రజల కోసం పెట్టారా? కేవలం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీకి, అతనికి తండ్రి చనిపోయిన తర్వాత తనని ముఖ్యమంత్రిగా గుర్తించలేదు, ఇవ్వలేదన్న ఒక్క కక్షతోనే తన పార్టీ పెట్టాడు. ఎప్పుడైనా సరే నేను ముఖ్యమంత్రి అవ్వాలి లక్ష్యం, ముఖ్యమంత్రి అవ్వటమే కానీ ప్రజల శ్రేయస్సు అతను కోరుకోలే. నేను తండ్రి చాటు బిడ్డగానే క్విడ్ ప్రోకోలో కొన్ని వేల కోట్లు సంపాదించాను, ఇంకా మా నాన్న నే పెట్టమన్న సాటల్లా పెట్టలేదు సంతకాలు, కాబట్టి నేనే గనక ముఖ్యమంత్రి అయితే ఇక నాకు అడ్డు లేదు. ఇప్పుడు తండ్రినిగా ఆయన బలవంతంగా ఈయన కొన్ని పెట్టలేడు, కొంతవరకు పెట్టించాడు బాగానే, కానీ తనేమనుకున్నాడంటే నేనే ముఖ్యమంత్రి అయితే ఇక నాకు అడ్డు లేదు, ఇక ఎట్లా అంటే అట్లా సంపాదించుకోవచ్చు, అదే లక్ష్యంగా పార్టీ పెట్టాడు. కానీ ఫస్ట్ టైం ఎలక్ట్ అవలేకపోయాడు. కానీ దాన్ని అతను పట్టుదలగా తీసుకుని ప్రజల్ని వంచి అయినా సరే, అబద్ధాలు చెప్పైనా సరే, అసత్యపు వాగ్దానాలు అయినా సరే ఇచ్చి నేను గెలిచి ముఖ్యమంత్రి అవ్వాలనే పట్టుదలతో ఆయన అమలు చేయని వాగ్దానాలు కూడా చేయించాడు. అతనికి ఇష్టం లేని అమరావతి రాజధాని కూడా ఒప్పుకున్నాడు.
తర్వాత రాగానే నేను అమరావతిని ఒప్పుకోను అన్నాడు. అలాగే తను లిక్కర్ మద్యం నిషేధిస్తా అన్నాడు. మద్యం నిషేధించనని ఆయనకు ముందే తెలుసు. ఎందుకంటే మద్యమే ప్రధాన ఆదాయ వనరు. దీన్ని ప్రభుత్వానికి ఎందుకు వెళ్ళనివ్వాలి, దాన్ని నేను వ్యక్తిగతంగా కూడా లాభం పొందాలని కూడా ఆయనకి తెలుసు. తర్వాత మైన్స్ మీద ఎంత గతంలో ఆయనకి భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది, ఆ మైనింగుల్లో అక్రమాలు ఎలా చేయొచ్చో తెలుసు. అలాగే ఇసుక దందా ఎలా చేయొచ్చో తెలుసు. ఇట్లా అక్రమ మార్గాలు సంపాదించడానికి అన్నీ ఆయనకు తెలుసు. కాబట్టి అన్నీ కూడా ప్రజలకి తప్పుడు వాగ్దానాలు ఇచ్చాడు. ఇచ్చి తను పదవిలోకి అయితే రాగలిగాడు. ఆ పెన్షన్లు కూడా 1000 రూపాయలు పెంచుతానని చాలా భారీగా మంచి స్వచ్ఛందంగా చెప్పిన మనిషి అధికారంలోకి రాగానే మళ్ళీ ఈ ఆర్థిక భారం తట్టుకోలేననే భయంతో మళ్ళీ 250 రూపాయలేనన్నాడు. అమ్మఒడికి కూడా మీ పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి కూడా మళ్ళీ తర్వాత తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత 15,000 అని చెప్పి 13,000కి తగ్గించాడు. ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పి ఒకళ్ళకి కుదించాడు. అట్లా ఎన్ని విధాల రకాలుగా వంచాలో అన్ని రకాలుగా వంచాడు. దాంతో ఆ రోజున స్క్రిప్ట్ రైటర్స్ కూడా వాళ్ళు చేతికి ఎముక లేదన్నట్టు రాసేశారు అతను చెప్పినవన్నీ. కానీ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు అన్నట్టు ఎంతసేపు మేము 98% అమలు చేసేసాము, మేము ఇచ్చేసాము, అది చేసాము, ఇట్లా ఒకటే మాట ఏమీ అమలు చేయలేదు కదా. ప్రజల్లో ఆచరణలో కనపడుతుంది. కానీ వాళ్ళ స్క్రిప్ట్ రైటర్తో పదే పదే ఒక అబద్ధం కూడా చెబితే నిజం అవుతుందని. గతంలో హిట్లర్ కూడా సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు ఒక మంత్రి ఉండేవాడు గోబెల్స్ అని. ఆ గోబెల్స్ హిట్లర్ గెలుస్తున్నట్టు ప్రచారం చేస్తూ ఉండేవాడు. దాంతో జనం అందరూ కూడా హిట్లర్ గెలుస్తున్నాడు అంటున్నారు. చివరికి అతను ఓడిపోవటం, ఆత్మహత్య చేసుకోవటం కూడా జరిగింది. అట్లాగే గోబెల్స్ ప్రచారం లాగా వీళ్ళు చెయ్యని అంశాలను కూడా ప్రచారం చేసుకోవటం అనేది బాగా నేర్చారు. కానీ ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత వీళ్ళు మాట్లాడుతున్నవి ఇంకా దారుణంగా ఉన్నాయని కొందరు చెప్తున్నారు సార్. ఇటీవల అంబటి రాంబాబు కానివ్వండి, లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారే బయటకు వచ్చినప్పుడల్లా మాట్లాడుతున్నటువంటి తీరు, ఆ స్క్రిప్ట్ మార్చండి అని సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేస్తున్నారు. దీనిపైన మీ అభిప్రాయం? ఒకవేళ కనుక వాళ్ళు స్క్రిప్టే మారితే మనుషులే మారినట్టే, వాళ్ళ ఆలోచన విధానం కూడా మారినట్టే. ఇప్పుడు వీళ్ళు ఇప్పటికి కూడా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ప్రపంచ స్థాయి రాజధాని ఆంధ్రప్రదేశ్కి అవసరమా అని అంబటి రాంబాబే అంటున్నాడు. ప్రపంచ స్థాయి రాజధాని కాకపోయినా ఆధునికమైన రాజధాని కావాలి. ఇవాళ అంతకుముందు హైదరాబాదులో మంచి సెక్రటేరియట్ పర్మనెంట్ భవనాలతో ఉంది. 1-2 భవనాలు పాతబడినాయి. కానీ ఎందుకు కట్టారు పగలగొట్టేసి కొత్త భవనం? ప్రజల యొక్క అవసరాలు పెరుగుతున్నాయి. దానికి తగ్గట్టుగా మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లా అంటే ఏఈలో ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి వాళ్ళు మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మోడర్నైజ్ చేసుకుంటారు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ కూడా చాలామంది అక్కడికి వస్తారు. అక్కడ ఫ్రీ ట్రేడ్ ఉంది. దాంతో వాళ్ళ ఆదాయం అంతా కూడా అక్కడ ట్యాక్స్ లేని బిజినెస్సే. దాంతోనే ఆ దేశం అంత అభివృద్ధి చెందుతుంది, అంత ఖర్చు పెట్టగలుగుతుంది. ఎప్పటికప్పుడు మోడర్నైజ్ చేసేస్తుంటారు. తర్వాత ఇప్పుడు సపోజ్ హైదరాబాద్ ఎయిర్పోర్టే ఉంది. నిజానికి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కట్టి ఎన్నారైంది? మహా అయితే 10 ఏళ్ళు అయింది. 10 ఏళ్లలో ఇవాళ దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ సింప్లీ డబల్ చేసేస్తున్నారు. అంటే వాళ్ళకి ఎట్లా అంటే డిమాండ్ పెరుగుతుంది, దానికి తగ్గట్టు ఆ క్షణం రాక ఆగకూడదు. ఎప్పుడైతే డిమాండ్ పెరుగుతుందో 1-2-3 ఇయర్స్ ముందు నుంచే కూడా దానికి తగ్గ మౌలిక సదుపాయాలు పెంచుకుంటూ వెళ్ళాలి. మౌలిక సదుపాయాలు అనేది ఒక్కొక్క క్షణాల్లోనూ, ఒక రోజు రాత్రిలోనూ చేయలేము. అది తెలుసుకోకుండా వీళ్ళు ఇవాళ అమరావతిని పునరుద్ధరించడం, పునర్నిర్మాణం మొదలుపెట్టేటప్పటికి వాళ్ళకి ఇవన్నీ కూడా విచిత్రంగా కనపడుతున్నాయి. కానీ ఆనాటికే ప్లానింగ్ చేసినప్పటికే అమరావతికి మంచి హైకోర్టు ప్లాన్ చేశారు, అట్లాగే అసెంబ్లీ ప్లాన్ చేశారు, ఎమ్మెల్యే క్వార్టర్స్, ఐఏఎస్ క్వార్టర్స్, ఇట్లా ప్రతిదీ జడ్జెస్ క్వార్టర్స్, హైకోర్టు భవనం ఇవన్నీ ఉండాలి. శాసనసభ, ఎమ్మెల్యేస్ క్వార్టర్స్ ఉండాలి, మినిస్టర్స్ క్వార్టర్స్ అవన్నీ కూడా ఉన్నాయి. దానికి తోడు ఇప్పుడు ప్రపంచంలోనూ తర్వాత కొత్తగా వస్తున్న టెక్నాలజీస్ ఏదైతే ఉన్నాయో, అండర్ గ్రౌండ్ కేబులింగ్స్, ఎన్ని ఎలక్ట్రిసిటీ, మాటికి రోడ్లు తవ్వే పరిస్థితి ఎక్కడ పెట్టుకుంటారు? ఇప్పుడు వైజాగ్లో కూడా కిందసారి తుఫాన్ వచ్చినప్పుడు ఏం నిర్ణయం తీసుకున్నారు? పైన స్తంభాలు ఇంకా అనవసరం, ఇక మాటికి ఈ తుఫాన్లతో ఈ కష్టం కన్నా అండర్ గ్రౌండ్ కేబుల్స్ వేస్తారు. అది పర్మనెంట్గా అయిపోతాయి. అంతే తప్ప మరి ప్రపంచం అంతా మారుతున్నప్పుడు మనం కూడా మారాలి కదా. ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్, భారత్ కూడా ఒక భాగాలే కదా. అట్లాగే న్యూఢిల్లీలో కూడా ఎన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఎంత అభివృద్ధి చేస్తున్నారు. ప్రతి సిటీలోనూ జరుగుతుంది, ఒక్క అమరావతి అనే కాదు. ఇవాళ హైదరాబాద్లో కూడా అండర్ గ్రౌండ్ పవర్ కేబుల్స్ వేయాలని నిర్ణయించారు కదా. తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఇక్కడ ఎప్పుడు వేశారు? కనీసం ఒక 80-90 ఏళ్ల క్రితం నిజాం టైంలోనే వేశారు. ఇవాళకి కూడా ఆ వ్యవస్థ సరిపోతుంది, దాన్నే వాడుతున్నాం కదా.
మరి అంత అడ్వాన్స్గా ఆలోచించకపోతే హైదరాబాద్కి ఇంత పేరు వచ్చేదా ఇవాళ? అట్లా అది అట్లాగే సైబరాబాద్ మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముందు దృష్టితో అసలు ఐటీ అని అన్నప్పుడే జనం నవ్వారు, ఏంటి ఐటీ కూడి పెడుతుందా అని. మరి వాళ్ళ ఐటీ మూలాన హైదరాబాదు వేరే స్థాయిలోకి వెళ్ళిపోయింది. ఆ రోజు పారిశ్రామికంగానే హైదరాబాద్కి ఎంతో అంత పేరుండింది. అట్లాంటి పాత పరిశ్రమలన్నీ మూతపడిపోయినాయి కాలగర్భంలో, ఎందుకంటే వాటికి డిమాండ్ తగ్గిపోయింది. ఇప్పుడు కొత్త కొత్తవి వచ్చినాయి, ఇంకా పారిశ్రామిక వాడలు అనేక ఇండస్ట్రియల్ ఎస్టేట్సే వచ్చినాయి. అట్లా కాలాన్ని బట్టి మనం మార్చుకుంటూ వెళ్ళాలి. కానీ ప్రపంచ స్థాయి రాజధాని మనకు అవసరమా అంటే మరి కొత్త తరం వస్తుంది. ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఇప్పుడు వాళ్ళ తండ్రి ఉన్నట్టు ఆయన లేడు, ఆయన ఉన్నట్టు వాళ్ళ బిడ్డలు ఉంటారు కదా. మనం ఎవరైనా కూడా తరం మారుతున్న కొద్దీ కూడా మన ఆలోచన విధానం మారుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నువ్వు అన్నావు కదా, పాత స్క్రిప్టే పట్టుకుని వీళ్ళు చేస్తున్నారు. స్క్రిప్ట్ అంటే వాళ్ళ ఆలోచనలు బూజు పట్టినట్టు ఉన్నప్పుడు వాళ్ళ మాటలు కూడా అలాంటివే వస్తాయి. అంతే కదా, ఆలోచనలు కూడా అలాగే వస్తాయి. కానీ బూజు తీసేసుకున్నారనుకోండి, అది మనం ఏంటంటే రూట్ కాజ్ ఏంటనేది ఆలోచించుకోవాలి. వాళ్ళ నాయకత్వంలోనే ఆలోచన విధానం మారాలి. ప్రజలను వంచి ఎంతో కాలం మనం రాజకీయాలు చేయలేము. పారదర్శకతగా ఉండాలి, స్వచ్ఛందంగా కనపడాలి ప్రజలకి. తర్వాత పారదర్శకతతో పాటు నిజాయితీ కూడా ఉండాలి. అది మరి స్క్రిప్ట్ కాదు మారడం, ఆ పార్టీలోని నాయకుల్లోని ఆలోచన విధానాలే మారాలని చెప్పి దుర్గకుమార్ గారు చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.